ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్. 2 డిఏలు చెల్లించాలని కేబినెట్ నిర్ణయం. రిటైర్ అయిన ఉద్యోగులను తిరిగి సర్వీసులోకి తీసుకోవద్దని నిర్ణయం. డీపీసీ రెగ్యులర్ గా ఇచ్చి ప్రమోషన్స్ ఇస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి. భద్రాద్రి జిల్లాలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు. తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ పాత్ర కీలకమన్న పొంగులేటి. ప్రారంభోత్సవానికి సిద్ధమైన చైనా బ్రిడ్జ్ ఇవాళ జాతికి అంకితం చేయనున్న ప్రధాని. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఎంపీ ఈటెల. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ. ఇవాళ యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. విషమంగా ఎమ్మెల్యే మాగంటి హెల్త్ కండిషన్. ఐసీయూలో 48 గంటల అబ్జర్వేషన్. ఆందోళన వద్దన్న హరీష్. నేడు సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈఓ భేటీ. వైజాగ్ గ్రోత్ హబ్ ప్రణాళికలపై చర్చ. ఏపీలో వన మహోత్సవ కార్యక్రమం. మొక్కలు నాటిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అధికారిక నివాసంలో సింధూరం మొక్క నాటిన ప్రధాని. మహిళా శక్తి, శౌర్యానికి చిహ్నంగా నిలుస్తుందన్న మోడీ. ఏపీలో మెగా డిఎస్సి పరీక్షలకు సర్వం సన్నద్ధం. పరీక్ష కేంద్రాల వద్ద భారీ భద్రత. ఒంగోలు సమీపంలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి. రాళ్ల దాడిలో 2 బోగీలు, అద్దాలు పాక్షికంగా ధ్వంసం. వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి అద్భుతమైన స్పందన. వెన్నుపోటు దినం అడ్డుకునేందుకు పోలీసులు యత్నమన్న అంబటి. 3 రోజుల పోలీస్ కస్టడీకి మాజీ మంత్రి కాకాని. ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకోనున్న పోలీసులు. వర్షాలతో నాగార్జున సాగర్ డ్యాం అధికారులు అలర్ట్. ఇన్ఫ్లో వచ్చే ఛాన్స్ ఉండటంతో మరమ్మతులు. ప్రజాపాలన చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు. హామీలను అమలు చేస్తామని స్పష్టం చేసిన ఎంపీ చామల. మహబూబాబాద్ జిల్లా బొల్లేపల్లిలో పోడు రగడ. రైతులు, ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వాదం. అల్లూరి జిల్లాలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బస్సు. పవర్ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ. బీజాపూర్ ఎన్కౌంటర్లో అగ్రనేత సుధాకర్ మృతి. బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక సర్కార్ సీరియస్. బెంగళూరు పోలీస్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు. తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించిన దర్యాప్తు అధికారి. కన్నడ క్రికెట్ అసోసియేషన్, ఆర్సీబీ మేనేజ్మెంట్ కి నోటీసులు. దక్షిణ కోస్తా రైల్వే జీఎంగా సందీప్ మాథూర్ నియామకం. ప్రస్తుతం ఢిల్లీ రైల్వే సిగ్నల్ ఆధునీకరణ ప్రాజెక్టు సారథిగా ఉన్న సందీప్. ఉగ్రవాదంపై పోరాడేందుకు భారత్ కి మద్దతివ్వాలి. ప్రపంచ దేశాలకు మల్లికార్జున ఖర్గే పిలుపు. రష్యా దాడిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన జెలెన్స్కీ. 632 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన. అక్రమ వలసదారులపై అమెరికా కొరడా. ఒక్కరోజే 2000 మంది అరెస్టు.